నమస్తే ఫ్రెండ్స్. సో మీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం కోసం మన యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది కస్టమర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి, ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కి సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటది, విజయవాడ హైవే పెట్టాలా, బెంగళూరు హైవే పెట్టాలా, అలాగే లేదంటే ముంబై హైవే తీసుకోవాలా అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే డబ్బులను కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వెనుకకి వెళ్తున్నారు. సో ఫస్ట్ దానికంటే ముందు నా సజెషన్ ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేయండి. బట్ దాంట్లో ఫస్ట్ చాయిస్ వచ్చేసి మీకు బెంగళూరు హైవే. ప్రైజెస్ మనకు చూసుకున్నట్టయితే చాలా అఫోర్డబుల్ లో ఉంటాయి. అలాగే సెకండ్ ఆప్షన్ మీరు ముంబై హైవే వైపు కూడా తీసుకోవచ్చు. రీసెంట్ గా విజయవాడ హైవే కూడా మంచి భూమి నడుస్తుంది రియల్ ఎస్టేట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ బడ్జెట్ ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు 30 to 40 బడ్జెట్ లో ఉంటే మనకు సిటీకి నియర్ లో తీసుకోవచ్చు. లేదు మేము లాంగ్ టైం పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నాము, ఇప్పుడు మాకు అంత అర్జెంట్ ఏం లేదు, సో పిల్లలు ఎదిగే వరకు ప్లాట్ కనీసం అట్లీస్ట్ 80 to 1 CR వరకు అయినా పర్లేదు, ఒక 10 to 10 years లో అనుకునే వాళ్ళకి షాద్నార్ ది బెస్ట్ అన్నమాట. ఎందుకు షాద్నార్ ది బెస్ట్ అంటున్నారంటే, షాద్నార్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో వస్తుంది. అలాగే సిటీకి ఏదైతే శంషాబాద్ ORR కి కేవలం 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ. దాంతో చూసుకున్నట్టయితే మనకి షాద్నగర్ లో ఫ్యూజ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. నాక్టో కావచ్చు, MSN కావచ్చు, తర్వాత DLF ల్యాండ్స్ కావచ్చు, రైట్. రాబోయే ఫ్యూచర్ లో జూబార్ కావచ్చు, డాటా సెంటర్స్, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ కానీ, అమెజాన్ గోడాన్స్ కానీ, తర్వాత ఏషియన్ పెయింట్స్ సంబంధించిన గోడాన్స్ కానీ, రైట్. షాద్నగర్ టౌన్ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ బెర్త్ చూసుకుంటే 8 కిలోమీటర్స్ వరకు డెవలప్మెంట్స్ ఉన్నాయి. షాద్నగర్ లో రీసెంట్ గానే విల్లాస్ కల్చర్, గేటెడ్ కమ్యూనిటీ, అలాగే అపార్ట్మెంట్స్ కల్చర్ కూడా స్టార్ట్ అయింది, రైట్. అంటే నేను ఏమంటానంటే, టౌన్ ఎక్కడైతే గ్రోత్ స్టార్ట్ అవుతుందో, మనం ఆ రూట్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవరు చెప్పినా చెప్పకుండా ఆటోమేటిక్ గా రిటర్న్స్ అనేది పెరుగుతాయి. సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది కస్టమర్స్ అబ్జర్వ్ చేయరు, షాద్నగర్ వైపు ఇన్వెస్ట్మెంట్ పెడతాప్పుడు కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, షాద్నగర్ సైడ్ లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. సో నేను అలాంటి కస్టమర్స్ కి ఒక సజెషన్ చేయగలుగుతాను, రైట్. సో మీరు ఒకవేళ షాద్నగర్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఎవరిని అడగాల్సిన పని లేదు. ఒక్కసారి GPS మ్యాప్ లోకి వెళ్ళి, రైట్, సో శాటిలైట్ ఓపెన్ చేసి టౌన్ ఎటువైపు ఇంక్రీజ్ ఎక్కువగా అవుతుంది, పాస్ట్ 10 years నుంచి వెళ్ళి ఇప్పటి వరకు టౌన్ ఎక్కడ ఇంక్రీజ్ ఎక్కువైంది, టౌన్ ఎక్కడ తక్కువ ఉంది, 10 years బ్యాక్ వేసిన లేఅవుట్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతానికి ఉన్న ఈ లేఅవుట్స్ ఎటువైపు ఉన్నాయి, కంపేర్ చేయండి. సో చాలా మంది 2010 నుంచి చూసుకుంటే, 2010 టైంలో చూసుకుంటే, సో కమ్మదానం వైపు మీరు కంపేర్ చేయండి, టౌన్ ఎంతవరకు ఇంక్రీజ్ అయింది. అలాగే షాద్నగర్ టువర్డ్స్ పరిగి రోడ్ చూడండి, అలాగే మీరు కిషన్నగర్ రోడ్ వైపు చూడండి, అలాగే నాగులపల్లి వైపు చూడండి, షాద్నగర్ నందిగామ రోడ్ వైపు చూడండి. టౌన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అంటే బైపాస్ నుంచి కంపేర్ చేస్తే టువర్డ్స్ ఎక్కువగా టౌన్ పరిగి రోడ్ కానీ, ఇటు నందిగామ కానీ, షాద్నగర్ సర్కిల్ నుంచి చూసుకుంటే ఎటువైపు చూసినా కానీ బెంగళూరు హైవే నుంచి రైట్ సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ ఉంది, టువర్డ్స్ పరిగి రోడ్ ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. అంటే షాద్నగర్ బస్ స్టాప్ నుంచి కంపేర్ చేస్తే అప్ టు 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఆ విషయంలో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి రోడ్ బైపాస్ లెఫ్ట్ సైడ్ కంటే రైట్ సైడ్ ఎక్కువ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మనం మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ తీసుకోండి, రీసెంట్ గా వచ్చిన విల్లాస్, అపార్ట్మెంట్ కల్చర్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చూసుకున్నా కానీ, తర్వాత మనకి ఏదైతే పరిగి టువర్డ్స్ షాబాద్ రోడ్ ఉందో అటువైపు చూసుకున్నా కానీ, కంపెనీస్ విషయంలో చూసుకున్నా కానీ, ఎక్కడ చూసినా కానీ షాద్నగర్ టౌన్ అనేది 10 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే రైట్ సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ చెందుతుంది. మీరు కావాల్సి ఉంటే నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా శాటిలైట్ రూపంలో చూపిస్తాను మీకు, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. అది రీసెంట్ కన్స్ట్రక్షన్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ షాద్నగర్లో ఎక్కడ జరుగుతుందో కూడా మీరు చూడొచ్చు, క్లియర్ అని చూపిస్తాను, రైట్. సో నేను అనేది ఏంటంటే, మీరు పెట్టే పెట్టుబడి ప్రజెంట్ లేకుండా ఫ్యూచర్ చూడండి. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 3 types కంపేర్ చేయాలి: ప్రజెంట్ సిచ్యువేషన్, ఫ్యూచర్ సిచ్యువేషన్, అలాగే ఎయిర్వేస్, రోడ్వేస్, రైల్వేస్. ఈ 3 కనెక్టింగ్ ఉన్నంటే ఆ టౌన్ ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుంది. సో షాద్నగర్ కి ఆల్రెడీ ఎయిర్వేస్ ఉంది 25 kilometers లో, రైల్వేస్ ఉంది 2 kilometers లో, తర్వాత రోడ్వేస్ బస్ స్టాప్స్ కూడా ఉన్నాయి జస్ట్ 2.5 kilometers లో. అంటే ఎటు కంపేర్ చేసినా కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఫ్యూచర్ తో పోలిస్తే ఇక్కడ నుంచి వెళ్ళి కనీసం 10 to 15 times రేట్స్ పెరిగే ఛాన్సెస్ మనకు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే బెంగళూరు హైవే వైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఫ్యూజ్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీరు తీసుకునే నిర్ణయం పర్ఫెక్ట్ ఉంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ల్యాండ్ పైన మీరు పెట్టేది లాంగ్ విజన్ కోసం కాబట్టి
ప్రజెంట్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని, ప్రజెంట్ ఉన్న హైడ్రాన్ దృష్టిలో పెట్టుకొని, ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మాత్రం ఆపకండి దయచేసి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అట్లీస్ట్ 2,000 to 3,000 పెరిగినా కానీ అది ల్యాక్స్ ఆఫ్ అమౌంట్లో వెళ్ళిపోతుంది. అది మీరు ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మీరు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి ఈ ఆర్నోచల్ను తీసేసి మీరు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడం కోసం ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. అలాగే ప్రాపర్టీ విషయానికి వచ్చినట్టయితే చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ చేసి పాపం మోసపోతున్నారు. ఈ ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పేసి, తర్వాత బైబ్యాక్స్ ఆఫర్ అని చెప్పేసి, తర్వాత buy 1 get 1 ప్లాట్స్ అని చెప్పేసి ఈ బిజినెస్ ట్రిక్స్ కొంతమంది యూజ్ చేసి పాపం కస్టమర్స్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైతే ఎల్పి నెంబర్ అండ్ రేరా ఉందో, తర్వాత ప్రాజెక్టు ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ కంటిన్యూగా ఉందో, తర్వాత వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ప్రీవియస్ ఏ విధంగా డెవలప్ చేసిరో ఇవన్నీ కంపేర్ చేయండి. అలా అని చెప్పేసి మిమ్మల్ని నా దగ్గరే పర్చేజ్ చేసి మీరు నాకే కాల్ చేసి నా దగ్గర తీసుకొని కూడా నేను ప్రమోషన్ చేయట్లేదు. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకోసం ఇస్తున్నాను. సో అన్ని క్లియర్ టైటిల్ ఉన్న తర్వాతనే మీరు ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒకవేళ ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే లాయర్ సజెషన్ తీసుకోవడం తప్పులేదండి. లీగల్ ఒపీనియన్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఆ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఉందంటే కూడా ఆల్మోస్ట్ 85 to 90% జెన్యూనే ఉంటుంది. ఒకసారి మన నమ్మకం కోసం మీరు తీసుకోవడం తప్పలేదు, రైట్? సో ప్రాపర్టీ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ మీరు ఎనీ టైం అయినా కాల్ చేయొచ్చు, రైట్? సో నా వాట్సాప్ నెంబర్ 9381127465. సో మీరు ఒకవేళ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు వాట్సాప్ కూడా చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, సజెషన్ తీసుకోవాలనుకుంటున్నారా, సో ఎలాంటి సజెషన్ కోసం అయినా పర్వాలేదు, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఆల్వేస్ తనేజ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ కస్టమర్కి ఫేవర్ చేయడానికి ఉంటుంది. సో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లింగం.